ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు భారత ప్రభుత్వం మరియు సైన్యం చేస్తున్న చర్యలకు సంఘీభావంగా నేడు బాల్నగర్ డివిజన్లో కార్పొరేటర్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా జాతీయ జెండాలను చేతపట్టి సంఘీభావ ర్యాలీని చేశారు. నాయకులు, డివిజన్ ప్రజలు ఈ సందర్భంగా మాట్లాడారు. పహల్గాం ఘటనలో 26 మంది భారతీయులను చంపిన ఉగ్రవాదులపైన భారత సైన్యం చేపడుతున్న చర్యలను విజయవంతం కావాలని వారు ఆకాంక్షించారు. అదేవిధంగా దేశ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరిపై ఒక తాటిపైనే నిలబడి ప్రతి సైన్యానికి అండదండలు అందించాలని కార్పొరేటర్ రవీందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మరి బాలానగర్ డివిజన్లో అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు అందరూ మరి భారతదేశ ఏదైతే ఉన్నదో మిలిటరీకి కానీ నరేంద్ర మోడీకి కానీ సంఘీభావం తెలుపుకుంటూ మరి మొన్న పహల్గాం దాడులకు నిరసనంగా మరి వాళ్ళను నరేంద్ర మోడీ గారు మరి పాకిస్తాన్ లోపలికి పోయి వాళ్ళను టెర్రరిస్ట్ వాళ్ళను చంపినందుకు మనం అందరం కూడా వాళ్ళకందరికీ సంఘీభావం తెలపాలి. అలాగే మన దేశంలో టెర్రరిస్టులు హతమార్చినటువంటి వాళ్ళ కుటుంబాలకు కూడా సానుభూతి తెలుపుకుంటూ ఇదేదైతే సింధూర్ ఆపరేషన్ చేసిండో మన భారతీయులటువంటి ఆడపడుచుల సింధూరాన్ని తుడిపేసినటువంటి ముష్కరులను మరి అదే పేరుతోని మరి పాకిస్తాన్ లోపలికి పోయి నరేంద్ర మోడీ గారు మరి వాళ్ళను అంతమొందించారు. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి మన భారతదేశం పోరాటము మరియు పాకిస్తాన్ను మొత్తం సర్వనాశనం చేయాలనేటటువంటి భావనతోనే మనం అందరం ఈ ర్యాలీ తీసి మన ఆర్మీకి సంఘీభావం తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు బాలానగర్ డివిజన్లో అన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చిన అన్ని రాజకీయ పార్టీలు అందరం కలిసి కూడా ఈరోజు కుల సంఘాలు మరియు అన్ని రాజకీయ పార్టీలు మరి వెల్ఫేర్ అసోసియేషన్ల అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు కూడా బాలానగర్ డివిజన్ సంబంధించిన అందరం కూడా ప్రజలం ఒక తాటిపై ఈ భారతదేశం ఈ పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి చర్యలు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసినటువంటి మూర్ఖత్వం, ముష్కరుల దాడిలో ఎంత ప్రాణాలు కోల్పోయారో మన భారతీయులు, దానికి ధీటుగా ఈరోజు మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎదుర్కొంటుంది. మరి సింధూర్ ఆపరేషన్ సక్సెస్ కావాలని మరి మన భారతీయ సైనికులకు సంఘీభావంగా వారికి మనోధైర్యం కల్పించాలని చెప్పేసి, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మా బాలానగర్ డివిజన్లో ఈరోజు అన్ని రాజకీయ పార్టీలను కలిసి కూడా ఒక ర్యాలీ, మరి వాళ్ళకి మనోధైర్యం, ఆ దేవుడు ఇంకా ధైర్యం ఇవ్వాలని, సింధూర్ ఆపరేషన్లో విజయం సాధించాలని కోరుతూ ఈరోజు మరి అందరం కూడా ఒకతాటిపై వచ్చి మరి ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం. వచ్చిన అన్ని రాజకీయ పార్టీ నాయకులకు, మరి కుల సంఘాల నాయకులకు, వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి అందరికీ కూడా స్వాగతం చెప్తా ఉన్నాం. ఏ సందర్భం వచ్చినా కూడా వివిధ రాజకీయ పార్టీ రాజకీయాలు వారికి ఉన్నప్పటికీ కూడా ఒక సందర్భం వచ్చింది, ఒక మన దేశం మీద జరుగుతున్న దాడికి నిరసనగా మన ప్రభుత్వం ఈరోజు భారతదేశానికి నాయకత్వం వహిస్తున్న నరేంద్ర మోడీకి ఒక మనోధైర్యాన్ని ఇవ్వాలని, వారు కూడా తీసుకున్న ప్రతి చర్య కూడా భారతీయులందరూ కూడా మీ వెనుక ఉన్నామని చెప్పడానికి సందేశం పంపాలని చెప్పి ఈరోజు బాలానగర్ డివిజన్లో కార్యక్రమం తీసుకున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. మన ఆర్మీ సోదరులు కష్టపడుతున్నారు. దాని ప్రకారం మనం ఈరోజు బాలానగర్ డివిజన్లో అన్ని పార్టీలకు పిలిచినందుకు రవీందర్ రెడ్డి అన్నకు ధన్యవాదాలు. ఇటువంటి ప్రోగ్రాంకి అందరం కలిసిమెలిసి మనం ఫైట్ చేయాలని, పాకిస్తాన్కి మనం అంటే ఏంది భారతదేశం అన్నట్టు మన యూనిటీ అంటే ఏంది తెలియపరచాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రవీందర్ రెడ్డి అన్నకి మా పార్టీ తరఫు నుంచి, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.